అన్నీ ముఖ్యమే. కాళ్ళు ముఖ్యమే, చేతులు ముఖ్యమే, కళ్ళు ముఖ్యమే, నోరు ముఖ్యమే. వీటన్నిటి చేత వర్క్ చేయించే మెదడు అన్నిటికంటే ముఖ్యం. అర్థమైందా? కొంతమందికి గుండె కొట్టుకుంటుంటుంది, కళ్ళు పని చేస్తాయి, కాళ్ళు పని చేస్తాయి, చేతులు పని చేస్తాయి, లేకపోతే పని చేయవు. గుండె కొట్టుకుంటానే ఉంటుంది, అంటే బ్రతిగా ఉన్నాడు, కానీ బ్రెయిన్ డెడ్ అయింది. ఇంకా ఎన్నుండి కూడా గుండె కొట్టుకుంటున్నా ప్రయోజనం లేదు, కాళ్ళుండి ప్రయోజనం లేదు, చేతులుండి ప్రయోజనం లేదు, కళ్ళుండి పని ప్రయోజనం. ఎందుకంటే వాటన్నిటికీ సంకేతాలు పంపించి అన్నిటి చేత కదలికలు తెప్పించి పని చేయించేటువంటి బ్రెయిన్ డెడ్ అయింది. మరి ఇప్పుడేం చేయాలా? ఇప్పుడు చెప్పండి, అన్ని అవయవాలు అవసరమా కాదా? అన్నీ ముఖ్యమా కాదా? అన్నిటికంటే ముఖ్యం తల. అదనేది పోతే ఇక మిగిలిన ఎన్నున్నా పనికిరావు. అట్లాగా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, కీలకంగా నీకు చదువు ఉంటే రాసుకో, గుర్తుపెట్టుకొని. అన్నీ ముఖ్యమే, కానీ జీవితంలో కొన్ని మరి ముఖ్యమైనవి ఉంటాయి, వాటిని పట్టుకోవాలా. బొర్రన్నోడు, స్త్రీ అయినా పురుషుడైనా. అర్థమైందా? లైఫ్లో అన్నీ ముఖ్యమే, కానీ అన్నిటికంటే ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. వాటిని పసిగట్టిన వాడు, వాటిని పట్టుకున్నాడు, వాటిని గుర్తెరిగిన వాడు, వాటిని సాధించడానికి ఇష్టపడిన వాడు ధన్యుడు. దేవుడు కోరుతున్నది అదే. అన్ని అవసరమే, కానీ ముందు నేను ఆశించినట్టుగా స్పందించే హృదయం ఏది? ఇప్పుడు పందిరి కోసం చింత కలిగి ఉన్నాం, మిగిలిన వాటన్నిటి కోసం చింత కలిగి ఉన్నాం. నేను కూడా, అది జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. కానీ ఒక మాట చెప్పనా, పందిరి లేకపోయినా, దొడ్లు లేకపోయినా, కొంచెం సౌండ్ సిస్టమ్ ఉండి ఓపెన్లో ఈవినింగ్ కూర్చొని నిలబడి మాట్లాడినా, స్టేజీ లేకపోయినా సరే నడుస్తుంది. కానీ ఒక వ్యక్తి వాని నోట దేవుని వాక్కుండి దాన్ని పరిచయం చేయడానికి అనుకూలమైన కొద్దిపాటి వస్తువు ఉంటే చాలు, ఆత్మలు రక్షించబడతాయి. కాబట్టి అవసరమైనది ఏంటిది? పద్దాకల చిన్నపిల్లల్లాగా మనం ఉండకూడదండి, బాధ్యత లేని వాళ్ళలాగా, పిల్లకాయల్లాగా ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనవి ఏంటో తెలుసుకోవాలి.